వాట్సాప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, హోప్ యూ ఆర్ సేఫ్. ఈ లాక్డౌన్ కారణంగా చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికే మళ్ళీ తిరిగి వచ్చేసాం. మా ఈ వీడియోస్ మీరు చూడడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న గంటను మాత్రం లాగి పెట్టి కొట్టండి. అలాగే తప్పకుండా షేర్ చేయండి. మీరు చేసే ఈ షేర్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. ప్లీజ్. నా నా నో నా రే, నువ్వే నాకు అన్నలాగున్నావు. నేను నీకు అన్నేంట్రా? అన్నా అది కాదన్నా, ఏమన్నా పని దొరుకుతుందని వచ్చానా అన్నా. రే, నేనే ఇక్కడ పనులు లేక ఈగలు దోమలు తోలుకుంటున్నారా? మళ్ళా నువ్వెందుకురా? అన్నా నేను ఆ ఈగలు దావునే తోలుకుంటానా. కుదిరితే 500 అయినా చాలా. అబ్బా, 500 ఎందుకురా? 1000 రూపాయలు తీసుకో. నీ ఏం అవసరం లేదు కానీ ఎక్కడైనా వెళ్ళి ఎత్తుకోపో. అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్. నువ్వెక్కడ దొరికావురా స్వామి? 500 లేదు, 150 ఇస్తా. చేస్తే చెయ్యి, లేదా వెళ్ళిపో. పర్లేదన్నా, 150 చాలు. కానీ 3 పూట్ల అన్నం పెట్టానా చాలు. అనుకున్నారా నువ్వు ఏదో ఒక ఫిట్టింగ్ పెడతావని? సర్లే కానీ వెళ్ళి ఆ బైక్ ఆయిల్ సర్వీస్ చేయిపో. సరేడు. రే రే రే, ఏం చేస్తున్నావురా? అన్నా నువ్వే కదా ఆయిల్ సర్వీస్ చేయనావు, అందుకే ఆయిల్ పోసి సర్వీస్ చేస్తాను. అరే ఏదవా, ఆయిల్ సర్వీస్ ఎవరైనా ఇలా చేస్తారా? మా ఊర్లో ఎలాగే పోయి పని చేసుకోపనా. వీడి బండిని ఏం చేస్తాడో ఏమో. నా అయిపోయిందా? ఏరా, చేసేసావా? సర్లే కానీ ఆ బైక్కే బ్రేక్ కేబుల్ మార్చిపో. ఓకే డన్. తానే నాన్నే నాన్నే తానే నాన్నే.
మార్చమంటే ఏం చేసావురా? అన్నా అంటే నా బ్రేకప్ ఎక్కడుందో కనపడలేదు నా, అందుకే ఎత్తుక్కుంటూ ఉన్నా. ఏయ్, నిజం చెప్పురా, నీకు పని రాదు కదా? అన్నా రాదునా. ఆ మాట నాకు ముందే చెప్పాలి కదరా. వెళ్ళు వెళ్ళు, వీరు పని చూసుకోపో. దుబాయ్. అన్నా నేను నీ దగ్గర పని నేర్చుకుంటానా, నువ్వేనా మాస్టర్నా? రే వద్దు, పోరా రే, పోరా రే. బాబు ఇట్రామ్మా. చెప్పండి సార్, ఏంటి ప్రాబ్లం? బైక్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి బైక్ బ్రేకులు కొంచెం టైట్ చేసి అలాగే పాలిష్ చేసి పెట్టు నేను వచ్చే వరకు. ఓకే, 1 అవర్ తర్వాత వచ్చి బండి తీసుకెళ్ళండి. సరే అయితే. రే ఏంట్రా చూస్తున్నావు? పోయి నీ పని చూసుకోపో. అన్నా నేను ఈ బండే రిపేర్ చేస్తానా. రే నువ్వు ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. పోయి ఆ బైక్ ఫిట్టింగ్ చేసుకోపో. అన్నా నేను ఈ బండే రిపేర్ చేస్తానా. అబ్బా, సరే గాని ఏది చెప్తే అదే తీ, ఏది పడితే అది తీయద్దు, సరేనా? సరేనా, ఇంక చూసుకో నాలో మంచి పని ఉండి. హలో, చెప్పండి సార్. ఏమ్మా బైక్ అయిపోయిందా? మీ ఓనర్ ఎక్కడా? ఫోన్ మాట్లాడడం బయట వెళ్ళాడు. పర్లే బండి తీసుకెళ్ళిపోండి, ఆయన ఇక్కడ మన సూపర్ మెకానిక్. ఓ అవునా, ఓకే అయితే అమౌంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సార్, మళ్ళీ మా షాప్కి వస్తూ ఉండండి. ఓకే ఓకే. రే బైక్ ఎక్కడరా? కస్టమర్ తీసుకెళ్ళానా, ఇదిగో డబ్బులు. రే దానికి ఇంకా బ్రేకులు ఫిట్ చేయలేదురా. ఏమోను. ఇప్పుడు వాడి పరిస్థితి ఏమైందో? అంతా ఈడ్ చేసిందే. రా బైక్ సర్వీస్ ఇస్తే బైక్ బ్రేకులు చేసి ఇస్తారా? సార్ అంటే అంటే ఏంట్రా? అయ్యా, మనం చేసి